హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. ఈ రోజు మనము శిల్పారామం పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్ కి వచ్చాము. ముందుగా మనము ఆర్గానిక్ షాంపూస్ ఇంకా సోప్స్ చూద్దాం పదండి. హలో అండి, హాయ్, నమస్తే. ఇది డిఎల్ ఆర్గానిక్ అండి షాంపూ. ఇది వచ్చేసి 10 ఇంగ్రీడియంట్స్ వేస్తాం ఇందులో. శీకాకాయ, కుంకుడుకాయ, అల్వేరా జెల్, మెంతులు, కోకోడి, హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, ఆమ్లా, భృంగరాజ్, న్యాచురల్ ఫ్రేగ్రెన్స్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తామండి ఇందులో. కండిషనర్తో పని లేదు. ఇది వాడటం వల్ల చాలా సాఫ్ట్గా అయిపోతుంది. హెయిర్ గ్రోత్, హెయిర్ ఊడకుండా కంట్రోల్ చేస్తే డాండ్రఫ్ పోతుంది. ఆయిల్స్ వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి. ఆమ్లా, హైబిస్కస్, రోజ్మేరీ, రోజ్ వాటర్ ఉంది, రోజ్మేరీ ఆయిల్ ఉంది, వాటర్ కూడా ఉందండి మన దగ్గర. వచ్చేసి కలోంజీ. ఈ కలోంజీలో 10 ఐటమ్స్ వేస్తాం ఇందులో కూడా. కలోంజీ సీడ్స్, మెంతులు, ఆమ్లా వచ్చి మామూలుగా కర్రీ లీవ్స్ వచ్చేసి కరివేపాకు, పుదీనా, ఇవన్నీ ఒక 10 ఐటమ్స్ వేస్తాం ఇందులో. దీనివల్ల ఏమవుతుందంటే జుట్టు ఊడకుండా కంట్రోల్ చేస్తే గ్రోత్ వస్తుంది దానివల్ల. ఓకే, ఇవి ఎన్ని రోజులు వాడితే మనకి రిజల్ట్స్ తెలుస్తుంది అంటే? వన్ వాష్తోనే మీకు మామూలుగా తెలుస్తుంది. ఇది మొత్తం వాడేటప్పటికి మీరే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అదే మనకు ఎన్ని రోజుల్లో తెలుస్తుంది అంటే 1 బాటిల్ వాడితే తెలుస్తుంది. ఓకే, ఇందులో చిన్నది కూడా ఉంది. మీరు మామూలుగా తక్కువది కావాలి ఫస్ట్ శాంపిల్ చూస్తామన్నా కూడా మన దగ్గర 200 ml. ఓకే, ఫస్ట్ చిన్న బాటిల్ చూసి తీసుకొని తర్వాత బాగుంది అని వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం మీరే వస్తారు. దానికి QR కోడ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. దాని నుంచి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ర్యాపిడో ఖర్చు పడుతుంది, హోమ్ డెలివరీ చేస్తాము. ర్యాపిడో ఖర్చు ఉంటుంది. ఇవన్నీ సోప్స్ ఇవన్నీ కూడా మీరే చేస్తామండి. ఇది 25 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇది ఆరెంజ్ ఉంది, హనీ ఉంది, వచ్చేసి బీట్రూట్ ఉంది, నీమ్ ఉంది, టర్మరిక్ ఉంది, పప్పాయ, రైస్, బేసన్, డిఫరెంట్ సోప్స్ ఉన్నాయి మన దగ్గర. లైమ్ ఉంది, ఆల్మండ్ ఉంది, రోజ్ ఉంది, చార్కోల్ ఉంది, టమాటో ఉంది. ఏ కెమికల్స్ లేకుండా తయారు చేసిన సోప్స్ ఇవన్నీ. మనకి ఏ కెమికల్ ఏ ప్రాబ్లమ్ ఉండదు అనమాట. అందుకనేసి ఈ సోప్స్ వాడడం మన దగ్గర. వీట్ గ్రాస్ కొత్తగా చేసామండి, చేయించాలి ఇంకా. ఇది వచ్చేసి వీట్ గ్రాస్ జ్యూస్ చేసి దాంతో స్కిన్కి చాలా మంచిది. ఇది నెక్స్ట్ వీట్ గ్రాస్ కూడా దొరుకుతుంది మన దగ్గర. జ్యూస్ తాగితే కొన్ని చర్మ వ్యాధులు కూడా పోతే సోప్ వాడటం వల్ల. జ్యూస్ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ క్రీమ్స్ వచ్చి క్యారెట్ ఆయిల్, బీట్రూట్ ఆయిల్తో నైట్ క్రీమ్. ఇది ఫేస్ మీద ముడతలు, మచ్చలు, మొట్టమొదలు ఇవన్నీ తగ్గుతాయి. ఇది న్యాచురల్ అండి, ఇందులో ఏది కెమికల్ లేదు. అన్ని ఓన్లీ నైట్ క్రీమ్స్. అన్ని నైట్ క్రీమ్స్. 2 కలర్స్, 2 ఉన్నాయి, 2 నైట్ క్రీమ్స్. బాత్ పౌడర్, సున్నపిండి, నలుగు పిండి. చిన్నపిల్లలు కూడా వాడవచ్చు. ఈ షాంపూ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, మనం పుట్టిన పిల్లలకు కూడా పెట్టచ్చు. ఆర్గానిక్ కాబట్టి మనం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ముల్తాని మట్టి. దీన్ని మేము ఒక ఆర్డర్ పెట్టుకుని అది రాళ్ళలాగా వస్తుంది, ఒక గడ్డల్లాగా. దాన్ని మళ్ళీ పౌడర్ చేస్తాం. ఓకే, ఏం మిక్స్ చేయకుండా జస్ట్ పౌడర్ చేస్తాం. ఇంకా ఏది కలపము, ఇంకా అంత న్యాచురల్ అండి. రోజ్ వాటర్లోనైనా అది మనం రోజ్ వాటర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అయితే ఓన్లీ పౌడర్. అది ఓకే, మనం రోజ్ వాటర్లో కానీ లేదంటే మిల్క్లో కానీ పెట్టి ఫేస్ ప్యాక్. ఇది వచ్చేసి షాంపూ. ఇది 1.5 year స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదండి, మనం బయట పెట్టినా 1.5 year ఉంటుంది. డిఎల్ ఆర్గానిక్ 1/2 లీటరు 460 రూపీస్ ఉంది. నేను 60 రూపీస్ తగ్గించి 400కి సేల్ చేస్తున్నాను నేను. ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీలో 5 లీటర్ 10 లీటర్స్ తీసుకుంటే మీకు ఇంకా తగ్గిస్తాను. హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ లోటస్ బ్యాంగిల్స్ స్పెషల్, ఇంకా రబ్బర్ బ్యాండ్. ప్రత్యూష, నా స్టాల్ వచ్చేసి ఐఎంఎస్ బజార్లో ఉంది, శిల్పారామం పక్కన. నేను వచ్చేసి కుందన్ బ్యాంగిల్స్ కానీ, శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్, కుందన్ చైన్స్ అని సపరేట్గా వచ్చాయి కొత్త మోడల్. లోటస్ చైన్స్, అవన్నీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ చాలా బాగా సేల్ అవుతుంది. ఓకే, మన దగ్గర ఏమేమి దొరుకుతాయో ఒకసారి చెప్తారా? ఇవన్నీ మీరు తయారు చేసింది? ఇవన్నీ నేనే చేశాను. మెయిన్గా ఇక్కడ కుందన్ బ్యాంగిల్స్ చేస్తాను. ఇందులో వచ్చేసి బాగా సేల్ అయ్యేవి లోటస్ బ్యాంగిల్స్. వాటికి చాలా డిమాండ్ ఉంది. అలాగే లోటస్ లోనే చాలా కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ, హెయిర్ క్లిప్స్, దాంట్లోనే రబ్బర్ బ్యాండ్స్, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. సెట్ వైజ్ లాగా ఉంటాయి. ఇవి వచ్చేసి కుందన్ బ్యాంగిల్స్. ఇందులో డిజైన్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి 150.
అప్ టు డిజైన్ ని బట్టి 600, 700, 1000 వరకు కూడా ఉంటాయి. డిజైన్ బట్టి సపరేట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి శారీ పిన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 80. దాంట్లో కూడా డిజైన్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. హెయిర్ క్లిప్స్ మీడియం కస్టమర్ వచ్చి ఎవరైనా మాకు ఇలా డిజైన్ కావాలంటే చేసిస్తారా? చేసిస్తాను. 1 డే టైం తీసుకుంటాను. టైం తీసుకొని చేసి ఇస్తాను వాళ్ళకి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కి ఎక్కువగా ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ కి ఎక్కువ ఇస్తుంటారు. బల్క్ లో కూడా ఆర్డర్ తీసుకుంటాను నేను. ఇక్కడికి వచ్చి చాలా మంది బల్క్ లో ఆర్డర్ ఇస్తుంటారు. దానికి మ్యాచింగ్ శారీ పిన్ కానీ హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇలా మ్యాచింగ్ లో దొరుకుతుంది. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ న్యూ మోడల్. ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాలో హాట్ ట్రెండింగ్ అన్నమాట. దీంట్లో ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి, చైన్ ఉంటుంది. లాకెట్ వచ్చేసి డిఫరెంట్ గా ప్యాటర్న్స్ ఉంటాయి. నడుస్తున్నాయి కదా. రబ్బర్ బ్యాండ్స్ ఎలాగైతే శారీ పిన్స్, బ్యాంగిల్స్ ఇవి ఏవైతే అన్ని మ్యాచింగ్ కావాలంటారో అలాగే రబ్బర్ బ్యాండ్స్ లో కూడా ట్రై చేశాను. బాగుంది సేల్ ఇందులో. కాకపోతే తక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ చేశాను. 30 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. దీంట్లో కూడా డిజైన్ ని బట్టి హెవీగా కావాలి అన్న దీంట్లోనే యూ పిన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ హెయిర్ కి యూ పిన్స్ కూడా రెడీగా ఉంటాయి. మాక్సిమం అవి కస్టమైజ్ మీద చేస్తాను. 150 అలా స్టార్టింగ్ ఉంటుంది యూ పిన్స్ వచ్చేసి. కాస్ట్లది ఎక్కువ నడుస్తుంది కదా. కాశులది నడుస్తుంది. మెయిన్ గా ఇందులో లోటస్, అది ఏ షేప్ అయినా కానీ ఏ షేప్ కుందనైనా సరే లోటస్ ఇంపార్టెంట్. లోటస్ అంటే పడిపోతున్నారు అంతే. చాలా బాగుంది. మనకు పెద్ద లోటస్ కావాలన్నా కూడా ఉంటుంది దగ్గర. ఇన్విజిబుల్ చైన్స్ అంటే కుందన్స్ లోనే కాకుండా ఆ ప్యాటర్న్ లోనే కాకుండా ఇట్లా కూడా ట్రై చేసాము. ఇది కూడా ఇన్స్టాలో ప్రెసెంట్ ట్రెండింగ్ లోనే ఉంది. కాకపోతే చాలా డేస్ అయిపోతుంది ఇది ట్రెండింగ్ అనేది. ఇది బ్రాస్లెట్స్ ఇక్కడ చాలా బాగా సేల్ అవుతుంది. న్యూ ఐడియా, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, ఇక్కడ ఎవరు చేయట్లేదు. మ్యారేజ్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా స్టోన్ కానీ ఏమైనా చేంజ్ కావాలి అన్నా కూడా ఇమీడియట్ గా నేను చేసిస్తాను. ఇవి నెక్స్ట్ ఇవి ఇందులో మాక్సిమం సరోస్కి యూజ్ చేస్తాము. నార్మల్ పర్ల్స్ యూజ్ చేయం. దాని వెయిట్ బట్టి తెలిసిపోతుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ ని బట్టి మీకు తెలిసిపోతుంది. కలర్ అనేది షేడ్ అవ్వదు. బట్ కాస్ట్ మినిమం ఉంటుంది. వాటర్ పడినా కుందన్స్ అనేవి అసలు ఈ పర్ల్స్ ఇవి ఉన్నవి ఏవైనా ఇందులో కలర్ అంటే వాటర్ పడినా కూడా షేడ్ అవ్వదు. మీకు ఏం స్వెట్ వస్తే అది బ్యాక్ హుక్ మీకు రెగ్యులర్ గా వేసుకుంటే చేంజ్ అవుతుంది, కానీ చైన్ అయినా పర్ల్స్ అయినా చేంజ్ అవ్వదు. నేనే ఓన్ మేకింగ్ కాబట్టి మినిమం ప్రైస్ ఉంటుంది. బయట అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బ్లాక్ బీచ్ డిఫరెంట్ కైండ్ నేనే చేస్తాను. ఇవి కూడా ఇక్కడ ఫ్లవర్స్ తయారు చేస్తున్నారు. ఎంత బాగున్నాయో అసలు. హ్యాండ్ మేడ్ అన్నమాట. ఎలా చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నాయో వీళ్ళ దగ్గర అడుగుతాం మనము. రండి చూడండి ఎంత బాగున్నాయో. ఈ బ్లూ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఇవిడే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో అవన్నీ కూడా చూద్దాం రండి. హాయ్ అండి. హలో అండి. హలో శాంతి గారు. హాయ్ ఎవ్రీవన్. మేము వచ్చేసి విత్ న్యూ కాన్సెప్ట్. ఇట్స్ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్. ఓకే, ప్రతి ఒకేషన్కి ఫ్లవర్ ఈజ్ ద ఫస్ట్ ఒకేషన్ టు ఇన్వైట్ ఎ గెస్ట్. ఓకే, ఫ్లవర్స్. సో మనకి రెగ్యులర్గా ఫ్లవర్స్ దొరుకుతుంటాయి. అవి 1 day 2 day maximum by 3 days లో వాడిపోతాయి. వీ కమ్ అప్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్. ఓకే, మీకు అన్ని కలర్స్ ఉంటాయి. యూ కెన్ క్లోజ్ దిస్ పెటల్స్ కూడా మేము ఫ్రమ్ ద రా మెటీరియల్ నుంచి ఫుల్గా బిల్డ్ చేస్తాం అన్నమాట ఈ ఫ్లవర్. సో ట్రాన్స్పోర్ట్లో మనం ఈ ఫ్లవర్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. మనం ఈ ఫ్లవర్ని ఎలా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. ఇదే కాదు, మనం ఎన్ని షేప్స్ అయినా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ని. ఈ ఒక్క ఫ్లవర్ తీసుకెళ్తే చాలు. ఇలా ఎన్ని షేప్స్ అంటే ఫ్లవర్స్ని మనము మోల్డ్ చేసుకోవచ్చు అలా విత్ ఆల్ డిఫరెంట్ పెట్టి కలర్స్. ఇంకా మేము చాలా బ్యూటిఫుల్ బొకేస్ తయారు చేస్తాము. ప్రతి ఒకేషన్కి ఎలాంటి హ్యాండ్లెడ్ బొకేస్, బాస్కెట్ బొకేస్ అన్నీ కూడా చేస్తాము. ఫర్ నౌ మా స్టాల్ వచ్చేసి శిల్పారామం పక్కన ఐఎంఎస్ ఇంద్ర మహిళా శక్తిలో ఉంది. 49 స్టాల్ నెంబర్. ప్లీజ్ ఎవ్రీబడి విజిట్ అండ్ టేక్ యాజ్ ఎ బొకేస్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చిన్న ప్రెటీ ఫ్లవర్స్. Yes, tomorrow is Women's Day.
సో అలాంటి ఉమెన్స్కి ఇచ్చేదే మనం ప్రతి ఫ్లవర్స్ ఇస్తాము. సో ఇలాంటి ప్రతి ఫ్లవర్స్ బొకేస్ చేసి వాళ్ళకి ఇస్తే దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మొమెంటమ్ ఫర్ ఎన్ ఉమెన్ అండ్ ఇట్స్ లైక్ చెరిషింగ్ మూమెంట్. సో ఇలాగ రండి, బొకేస్ తీసుకెళ్ళండి, ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళచ్చు, ఎక్కడ కావాలంటే ఆన్లైన్ సప్లై చేస్తాము, ఎన్ని బొకేస్ కావాలంటే తయారు చేసి పంపిస్తాము. చూస్తున్నారు కదా, తను మాట్లాడుతూ ఉంది. అలాగే తన పని మాత్రం ఆపుకోలేదు, చేస్తూనే ఉంది. చూడండి, టకా చేసి పెట్టేస్తుంది అనమాట ఫ్లవర్స్. ఇవి డెకరేషన్ పర్పస్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, తను హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే చేతితో సహజ పదార్థాలతో తయారు చేసే వస్తువులను హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ అంటారు. దీన్ని చూస్తున్నారు కదా, వెదురు కర్రని తీసుకొని సన్నగా చీరుకొని ఇలా చిన్న గూళ్ళని కడుతుందండి. ఉండటుంది ఇక్కడ చాటలు, బుట్టలు అన్ని తయారు చేస్తుంది. దీన్ని బుద్ధుని పెయింటింగ్ అంటారు. ఇది బాంబూ మ్యాట్ ఫస్ట్ తయారు చేస్తాం, చీరుకొని మ్యాట్ తయారు చేస్తాం. మ్యాట్ తయారు చేసినాక దీన్ని ఒకటి 2 days పడుతుంది చేయాలంటే. ఏ డిజైన్ కావాలన్నా కూడా దీని రేట్ వచ్చేసి 500 పడుతుంది. ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చి అడుగుతారు కదా, ఇది ఇందులో కావాలని చేసిస్తారు కదా. చేసిస్తాం, కస్టమర్ టైం తీసుకొని చేసి ఇంత టైం కావాలి అని అంటాం, చేసిస్తాం. ఏంటంటే పెయింటింగ్ చేస్తాం, మళ్ళీ తర్వాత దీన్ని ఇట్లా మొత్తం రెడీ చేసి. ఎంత టైం పడుతుంది మనకి? దీనికి ఉడేంది, దీన్ని ఏంటంటే మేము కట్ చేసుకొని ఫినిషింగ్ వచ్చేటట్టు చేసి దీనిపైన ఆర్ట్ వేస్తాం. రియల్ చెట్టుది తీసుకొని దీనిపైన ఏంటంటే ఫినిషింగ్ చేసి వారిని అది పెయింటింగ్ వేసిన తర్వాత టచ్ అని వేస్తాం దీన్ని. చూడండి ఎంత బాగుంది కదా, నిజంగా చాలా బాగా చేశారు. చూడండి, ఇది వెయిట్ గా ఉంది నిజంగా, చెట్టు తీయ కదా కాండము, నేచురల్ వుడ్. ఇవే కాకుండా వీళ్ళు చేతితో తయారు చేసిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇల్లు కట్టింది వైపు ఒకసారి, అవి చూడండి వాళ్ళ హ్యాండ్ మేడ్ అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం చేస్తున్నారు, ఇక్కడే కూర్చొని రెడీ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. విసనకర్ర, ఇది హ్యాండ్ ప్యాన్ అంటారు దీన్ని. ఇప్పుడు సమ్మర్ లో మంచిగా ఏంటంటే మనకు అది కరెంట్ లేకున్నా గానీ మంచిగా ఇది యూజ్ అవుతుంది. వెదురు కర్ర చాలా మంచిది అనమాట. ఇలా అనుకుంటుంటే ఆ చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ముందు ఉన్నాయి అన్నమాట, మన పురాతన కాలంలో బాగా నడిచేది. ఇప్పుడు ప్లాస్టిక్, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లాస్టిక్ చేయబట్టి కూడా కొంచెం దీని ఇది తగ్గుతుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ వాడకం బంద్ చేసి ఇదే వాడితే బాగుంటది. మంచి నేచురల్ గాలి వస్తుంది. వెదురు కర్రతో చేసినాయి కదా ఇవి, చాలా ఉన్నాయి ఇలా హ్యాండ్ మేడ్ తో తయారు చేసినాయి. చూద్దాం కదండి ఇవన్నీ కూడా. ఇది రెజిన్ ఆర్ట్ అని, దీన్ని ఏంటంటే మేము లిక్విడ్ తీసుకొచ్చుకుంటాం. లిక్విడ్ తీసుకొచ్చుకొని ఆ మెటీరియల్ అంతా కొనుక్కొని రెజిన్ ఆర్ట్ అంటారు. అయితే ఇది ఎంటీ ఫ్రేమ్స్ తీసుకొని దీనిపైన మేము ఏంటంటే రెజిన్ లిక్విడ్ పోసి ఇట్లా మేము ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ అట్లా తయారు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇంకా ఏంటంటే ఇదంతా పెట్టి డెకరేషన్ అంతా వేసుకున్న కుందన్స్ పెట్టి, చెంకి ఉంటది ఇందులో స్టోన్స్, కుందన్స్, స్టోన్సే మొత్తం స్టోన్స్. తర్వాత ఫ్రేమ్ లో సెట్ చేసుకుంటాం. ఇది బాలాజీ. దీన్ని ఏంటంటే సేమ్ ఇక దాని దీనికి సేమే ప్రాసెస్ అంతా సేమే ఉంటది. అంటే ఇది పెట్టుకోవడం వల్ల దీన్ని వట్టి వేరు అంటారు. ఇది మన ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కొబ్బరి పీచు అంటారు. అసలు కొబ్బరి పీచు కాదు, ఇది వట్టి వేరుతో తయారు చేసింది. అవి ఏం చేస్తాం, వెనక కార్డ్బోర్డ్ షీట్ పెట్టి ఈ వట్టి వేరు మెటీరియల్ అంతా షేప్ వచ్చేటట్టు చేసుకుంటాం. చెట్ల వేర్లతో అదే చేసుకొని ఏం చేస్తాం, ఇదంతా డెకరేషన్ చేసుకుంటాం వెల్వెట్ క్లాత్ తో. అయితే ఈ గుమ్మం ముందట పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటి అని అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. అట్లా అన్న ఉద్దేశంతో చాలా మంది తీసుకెళ్తారు కస్టమర్. ఇది వచ్చేసి 500. ఇంకా పెద్దది, చిన్నది 3 సైజులు ఉంటాయి. 3 సైజులు చేస్తూనే ఉంటాం. ఇది చిన్న బాస్కెట్స్. దీన్ని ఏంది అంటే మనకు
దీంట్లో డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు, మన పూజా రూమ్లో పసుపు కుంకుమ వాడుకోవచ్చు. మన ఏపీ సైడ్ పోతే దీంట్లో ఇడ్లీ కూడా తయారు చేసుకుంటారు, ఆకైనా క్లాత్ అయినా వేసి. దీన్ని బుట్ట ఇడ్లీ అంటారు. ఈ హ్యాండిల్ లేక హ్యాండిల్ ఉండద్దు. అయితే దీంట్లో ఆకన్నా క్లాత్ అన్న వేసి ఇడ్లీ చేసుకుంటారు. అదే ఆరోగ్యానికి కూడా మంచిది. దీన్ని ఏంటంటే ఇలా వేసిన ఇడ్లీని బుట్ట ఇడ్లీ అంటారు. ఇది ఏంటంటే మళ్ళా మనం డెకరేషన్ పర్పస్ లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని లైట్ సెట్టింగ్ అట్లా పెట్టుకొని ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే. ఇది ఏంటంటే వాయినం ఇచ్చుకోవడానికి కూడా రిటర్న్ గిఫ్ట్ లెక్క అట్లా పనిచేస్తుంది. ఇవి ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు తప్పకుండా నేర్పిస్తే మాకు ఏం యూజ్ అని కూడా అంటారు. నేర్చుకుంటే మెటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి హోల్సేల్ రేట్ ఇస్తా. మళ్ళీ మాకు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్ కూడా మేము ఈ బుట్టానే కాదు ఏ ఐటమ్ అయినా నేర్పిస్తా. వాళ్ళ దగ్గర నుంచి నేను హోల్సేల్ గా తీసుకొని నేను సేల్ చేసుకుంటాను. అట్లా కూడా. అది కరీంనగర్. ఎంత తీసుకుంటున్నారు ఫీజు? ఫీజు అయితే 100 రూపీస్ పడుతుంది దీనికి నేర్పేయడానికి. 100 ఒక్కటే 100 ఒక బుట్టకు 100. ఎంతసేపు నేను చెప్తా, పర్ఫెక్ట్ వచ్చేటట్టుగా చెప్తా. వాళ్ళకు ఏంటంటే ఎవరికి కానీ కొంచెం మైండ్కి ఎక్కాలి. చెప్పిన మాట చెప్పిన అన్నట్టు చేయొద్దు. అట్లా ఇదిగో ఇది పూజ బుట్టి. అయితే దీన్ని ఏం చేస్తానంటే బొంగు చెక్కలు చేసి సన్నం చీరుతాం. చీరిన తర్వాత ఇట్లా ఇంకా అంటే ఇది చాకు కత్తితో చీరుతా. ఆ కత్తితో మంచిగా ఫ్రీగా ఉంటుంది నాకు చీరడానికి. అట్లానే అలవాటు. అయితే దీన్ని ఏంటంటే మా కుల వృత్తి అదే కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి చేయడం అనేది అలవాటు. దీన్ని ఏం చేస్తారు, ఈ సన్నం చేసిన తర్వాత దీన్ని ఉడకబెడతా ఏ కలర్ కా కలర్. అట్లా డై చేయడం వల్ల కలర్ షేడ్ అవ్వదు అసలు. ఒక కలర్కి ఒక కలర్ అస్సలే అంటది. ఎంత వాటర్ ఏం కాదు. ఇది వాటర్లో కూడా కడుక్కోవచ్చు దీన్ని. ఇది మనకు పూజ బుట్టలకు పని చేస్తుంది. చాటలు ఏంటంటే అవి బొంగులే కట్ చేసుకొని చీరుకుంటాం కొంచెం మెత్తగా వచ్చేటట్టు. చీరిన తర్వాత దాన్ని చాటలు అల్లుకుంటాం. అల్లిన తర్వాత మీది అన్ని సెట్ చేసుకొని చాట అనేది తయారు చేస్తాం. జొన్న రొట్టెకు ఫ్లవర్స్ కు చూసారు కదా ఎంత బాగా హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ చేసిందో తను. నిజంగా చాలా బాగున్నాయి కదా. ప్రతి ఒక్క వస్తువు చాలా అందంగా అనిపిస్తుంది. తనకు మహిళా దినోత్సవ సందర్భంగా అవార్డు కూడా వచ్చింది తనకి. ఒకవేళ మీకు ఇందులో నుంచి ఏవైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను చూడండి, దానికి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తారంట. ఇదే అయితే మహిళా దినోత్సవం సందర్భంగా నవోటల్లో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.